పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థీకృతంగా కల్తీ మద్యం జరుగుతుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గతంలో ఎన్నడూ ఈ రకమైన మద్యం అమ్మకాలు జరగలేదన్నారు. రాష్ట్రంలో మాఫియా లిక్కర్ షాపుల ద్వారానే విక్రయాలు జరుపుతున్నామని జగన్ ఆరోపించారు. గత టెండర్లో ఏ రకంగా వారికి మద్యం దుకాణాలు వచ్చాయన్నది అందరికీ తెలుసన్నారు. వారి మద్యం షాపులతో పాటు బెల్ట్ షాపులు కూడా ఈ మాఫియా ఆధ్వర్యంలో నడుస్తున్నాయని జగన్ అన్నారు. బెల్ట్ షాపులే కాకుండా అనధికార పర్మిట్ రూమ్ల ద్వారా కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నామని, ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెడుతూ ప్రభుత్వ ఆదాయానికి తూట్లు పాడుస్తూ మద్యం మాఫియా నడుస్తుందని అన్నారు. వాటల్లో తేడా రావడంతో ఈ కల్తీ మాఫియా బయటకు వచ్చిందని జగన్ తెలిపారు. ఒక్క ములకల చెరువులోనే 20,282 సీసాల నకిలీ మద్యాన్ని పట్టుకున్నారని జగన్ అన్నారు. ఇంకా సిద్ధం చేసి ఉన్న నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ శాఖ పట్టుకుందన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారో, ఏ పోలీస్ కమిషనర్ అయితే తమ పార్టీ వాళ్ళపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారో అదే సిపి తనిఖీల్లో ఇబ్రాహీంపట్నం నకిలీ మద్యం బయటపడిందని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా పరవాడ, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరులో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న కేంద్రాలు బయటపడ్డాయని జగన్ అన్నారు. డబ్బుల కోసం దిగజారి రాజకీయం చేస్తున్నారని జగన్ అన్నారు. ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడంలో చంద్రబాబు, ఆయన కొడుకు మాత్రమే సొంతమని వైఎస్ జగన్ విమర్శించారు. 2 నుంచి అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం టాపిక్ను డైవర్ట్ చేయడానికి ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం మొదలుపెట్టారన్నారు. నకిలీ మద్యం తయారు చేస్తున్నది తమ్మలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు, సురేంద్ర నాయుడు అందరూ టీడీపీకి చెందిన వారేనని జగన్ అన్నారు. జనార్దన్ రావు విదేశాల్లో ఉండగానే లొంగిపోతారంటూ లీకులు వదిలారని, ఇక్కడికి వచ్చిన తర్వాత జనార్దన్ రావు 2 నెలల నుంచి మద్యం తయారు చేస్తున్నారని చెప్పించడం, ఆఫ్రికాలో మూలాలున్నాయంటూ కథను సృష్టించారన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పించి కేసును పక్కదోవ పట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారన్నారు. జోగి రమేష్తో ఫోన్లో చాట్స్ అంటూ దుష్ప్రచారం చేస్తూ మరొకరిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఫోన్ పోయిందని చెప్పిన జనార్దన్ నుంచి ఇవి ఎలా సాధ్యమైందని జగన్ ప్రశ్నించారు. జయచంద్రారెడ్డిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ఆయన నిలదీశారు. ఇదే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడే అయితే 2.5 సంవత్సరం కిందటి నుంచే ఈ యాక్టివిటీ అంతా కూడా జరుగుతూ ఉంటే మన అటువంటి జయచంద్రారెడ్డికి ఎందుకు మీరు టికెట్ ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ తమ్ముడి మీద ఎందుకు పోటీ నిలబెట్టారని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం కలిగించే ఇంకో విషయం చెప్పాలన్నా, తనకు ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నాయని, తనకు జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నాయని చెప్పి ఆయన ఎలక్షన్ అఫిడవిట్లోనే రాసినాడు. జయచంద్రారెడ్డి ఎలక్షన్ అఫిడవిట్లోనే ఉన్నాయి. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు, ఆ రోజు చంద్రబాబు నాయుడుకి అది కనిపించలా, ఆఫ్రికా మూలాలు కనిపించలా. ఈరోజు మాత్రం ఆఫ్రికా లింకులు అంటూ ఈనాడు పేపర్ చూస్తే ఒకసారి ఆ పేపరా టిష్యూ పేపర్కి ఎక్కువ, బాత్రూమ్ పేపర్కి తక్కువ. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.